హలో ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఇండియాలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేస్. దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి న్యూస్ పేపర్‌లో డైలీ. అలాగే వార్తల్లో ఉంది. అంటే నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా? జరిగితే నిందితులెవరు? శిక్ష పడుతుందా లేదా? దీని వెనకున్న రాజకీయ నాయకులెవరు? ఎంతమంది బాధితులున్నారు? ఇలాంటి విషయాలు రెగ్యులర్‌గా అప్డేట్స్‌లో ఉన్నాయి. సో, దీని గురించి నేను కొంచెం స్టడీ చేశాను ఈ టాపిక్ గురించి. అంటే న్యూస్ పేపర్‌లో వస్తున్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని. సో, దాంతో నాకు అంటే ఒక 3 డేస్ పట్టింది దాని మీద ఒక క్లారిటీ రావడానికి. సో, మీకు ఆ విషయాన్ని ఈ వీడియోలో నేను సింపుల్‌గా చెప్తాను. సో, అంటే ముఖ్యంగా 3 పార్ట్స్‌గా చేసి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పటివరకు తెలిసిన ఆధారాల ప్రకారం ఎవరు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది? సో, వాళ్ళెవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తరువాత సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళెలా చేశారు? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా చేశారు? ఆ చేసిన విషయం ఎలా బయటకొచ్చింది? సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్‌లో సో, ఈ బాధితులెవరు? సో, వాళ్ళేమంటున్నారు? ప్రస్తుతం బయటకొస్తున్న బాధితులెవరు? వాళ్ళేమంటున్నారు? వాళ్ళనెందుకు టార్గెట్ చేశారు? ఇలా 3 పార్ట్స్‌గా చూద్దాం. అందులో ఫస్ట్ పార్ట్ తీసుకుంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేస్‌లో ఎవరున్నారు? ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ ఇందులో ప్రభాకర్ రావు. ఓకే. ఇతనేంటంటే ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌కి హెడ్‌గా ఉన్నాడు అంతకుముందు. ఆ తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత కూడా అతన్ని ఓఎస్‌డిగా తీసుకున్నారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా తీసుకున్నారు. దాంతో పాటు అందులోనే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అనేది ఒకటి పెట్టి దానికి ఇతన్ని హెడ్‌గా పెట్టారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి ఈ ప్రభాకర్ రావుని హెడ్‌గా తీసుకున్నారు. దాంతో పాటు ఫోన్ ట్యాపింగ్ డిసిగ్నేషన్ అథారిటీగా ఇతన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వన్స్ రిటైర్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్. ఎందుకు తీసుకున్నారు అతన్ని? అతని వల్ల ఏం ఉపయోగం ఉంటుందని మళ్ళీ అతన్ని బ్యాక్ తీసుకున్నారనేది ఫస్ట్ డౌట్. ప్రాబ్లమ్ ఇక్కడ. సెకండ్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ డిసిగ్నేషన్ అథారిటీగా ఇతన్ని తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఐజీ కానీ అంతకంటే పై లెవెల్ ఆఫీసర్‌ని మాత్రమే ఈ అథారిటీగా తీసుకుంటారు. కానీ ఇతన్ని ఎందుకు తీసుకున్నారు దానికి అనేది సెకండ్ ప్రాబ్లమ్ ఇక్కడ. ఓకే. దీంతో ఇతని దాంట్లో ఏంటంటే ఇంకా నలుగురు వ్యక్తులున్నారు. భుజంగరావు అని, రాధాకిషన్ రావు, తిరుపతన్న అలాగే ప్రణీత్ రావు అని చెప్పేసి ఇతని బృందంలో నలుగురున్నారు. ఇంటెలిజెన్స్ దాంట్లోనే మళ్ళీ ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ అని చెప్పేసి కొత్త డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి దానికి ప్రణీత్ రావు అనే అతన్ని హెడ్‌గా చేశారు. ఈ ప్రణీత్ రావు అనే అతను ఎవరు అంటే 2027 బ్యాచ్‌కి సంబంధించిన ఎస్ఐగా రిక్రూట్ అయిన వ్యక్తి. ఇతనితో పాటు ఆ బ్యాచ్‌లో 470 మంది రిక్రూట్ అయ్యారు. అతను 2017లో ఇన్స్‌పెక్టర్ అయ్యాడు. తర్వాత 5 ఇయర్స్‌కి అంటే 2022లో డీఎస్‌పీగా ప్రమోషన్ వచ్చింది. ఈ 470 మందిలో ఇతనికి మాత్రమే ఇంక్రిమెంటల్ ప్రమోషన్ ఇచ్చి డీఎస్‌పీగా చేశారు. మిగతా వాళ్ళెవరు డీఎస్‌పీగా కాలేదు. ఇతనికి మాత్రమే ఇంక్రిమెంటల్ ప్రమోషన్ ఇచ్చి డీఎస్‌పీగా చేశారు. ఎందుకు ఇతనికి ఇంక్రిమెంటల్ ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే. అనేది ఇంకొక డౌట్. మరిక్కడ ప్రభాకర్ రావుకి, ప్రణీత్ రావుకి మధ్య సంబంధం ఏంటి? ఎందుకు అతన్ని తీసుకున్నారు అంటే ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు బీబీ నగర్‌లో ఎస్ఐగా ఉన్నాడు ప్రణీత్ రావు. సో, అలా వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది అని. ఆ తర్వాత ఈ మునుగోడు ఎలక్షన్స్‌లో ఫోన్ ట్యాపింగ్‌లో హెల్ప్ చేసినందుకు ప్రణీత్ రావుకి ఈ డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారనేది వినిపిస్తున్న మాట. సో, అలా ఇతన్ని స్పెషల్‌గా ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కోసమే తీసుకున్నారు ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తిని. ఓకే. అందులో మళ్ళీ ఈ తిరుపతన్న వ్యక్తి కామారెడ్డిలో 2023 అనే పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఈ రేవంత్ రెడ్డి గారికి, అతని అనుచరులకి, అతని సోదరుడికి సంబంధించిన వాళ్ళని బెదిరించడం లాంటి కార్యకలాపాల్లో ఉన్నాడు ఈ తిరుపతన్న అనే వ్యక్తి. సో, ఇలా వీళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. తర్వాత ఓకే. ఇప్పుడు వీళ్ళెలా ప్రొసీడ్ అయ్యారు? ట్యాపింగ్ అనేది ఎలా చేశారో చూద్దాం. ప్రభాకర్ రావే ఫోన్ ట్యాపింగ్ డిసిగ్నేషన్ అథారిటీ కాబట్టి వీళ్ళు ఎవరెవరి ఫోన్ నంబర్‌లు ట్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ తీసుకొని, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ ఇతను ఈ ప్రభాకర్ రావు అతని పై అధికారులకు పంపించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని, ఆ తర్వాత ఆ లిస్ట్‌ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లు ఎవరైతే ఆ ఫోన్ సిమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా రిక్వెస్ట్‌లు పంపి వాళ్ళ ద్వారా డీటెయిల్స్ తెప్పించుకోవడం. ఓకే. తెప్పించుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ రికార్డ్స్ అంటే వాళ్ళ కాల్స్ వినడం గానీ, అవి రికార్డ్ చేయడం గానీ చేయడం. అయితే మరి వీళ్ళు ఏ రీజన్ తోటి వీళ్ళకి సంబంధించిన పర్మిషన్‌లు తెచ్చుకున్నారనేది ఇంపార్టెంట్. దానికి వీళ్ళు వాడింది ఏంటంటే
మావోయిస్ట్‌ల సానుభూతి పరులు. అంటే మావోయిస్ట్‌లకి హెల్ప్ చేస్తున్న వాళ్ళుగా వీళ్ళ మీద మాకు డౌట్ ఉంది. అంటే ఎలా? అంటే డబ్బు కానీ, ఈ మెడిసిన్స్ కానీ, అలాగే వెపన్స్ కానీ, ఈ మూడిటిని కూడా సప్లై చేస్తున్నారని పలానా వ్యక్తుల మీద మాకు అనుమానం ఉంది. సో, కాబట్టి వాళ్ళ ఫోన్స్ మేము ట్యాప్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి వీళ్ళు పర్మిషన్ తీసుకొని, వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరున్న అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్‌తోని ఆ కాల్స్ రికార్డ్ చేయడం, అలాగే వాటిని వినడం చేసేవాళ్ళు. వన్స్ విన్న తర్వాత ఏంటి, ఓకే. వాళ్ళకి సంబంధించిన వ్యూహాలేంటి, వాళ్ళు ఎలాంటి ఎలక్షన్ ప్లాన్స్ చేస్తున్నారని జెప్పేసి ముందే తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళెవరు, వాళ్ళ పార్టీలోకి జాయిన్ అవుతున్న వాళ్ళెవరు అని జెప్పేసి అపోజిషన్ పార్టీలు ఏవేవి ఉన్నాయో, అంటే కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలాగే వీళ్ళ స్వపక్షంలో అంటే వీళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు వేరే పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉందని గాని తెలిస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెప్పించుకొని, అంటే వీళ్ళని బెదిరించడం, ఇలాంటి కార్యకలాపాలు చేసేవాళ్ళు. సో, దాంతో అప్పుడే ఎవరెవరైతే బాధితులున్నారో వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది. ఏంటి, మేమెవరితోనో ఫోన్‌లో మాట్లాడితే వీళ్ళకెలా తెలిసింది? వీళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే, మేము మాట్లాడుతున్న ఫోన్స్ వీళ్ళు వింటున్నారనే విషయం వాళ్ళకప్పుడే తెలుసు. తర్వాత 2023 డిసెంబర్‌లో ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఈ ప్రభాకర్ రావు వీళ్ళు రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్‌లు కానివ్వండి, వీళ్ళ ఫోన్స్ కానీ మొత్తం క్లీన్ చేసి, ఈ హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్ళి మూసీ నదిలో పడేశారు సక్సెస్‌ఫుల్‌గా. అంటే అందరి ఫోన్‌లలో ఉన్న డేటా డిలీట్ అయిపోయింది. హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటా డిలీట్ అయిపోయింది. అదంతా తీసుకెళ్ళి పడేశారు. సో, వన్స్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ కేసుని బయటికి తీసి, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంటే, వాళ్ళు ఆ హార్డ్ డిస్క్‌లు తీసుకొని ఈ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కి పంపించినా కూడా అందులో పెద్దగా ఎవిడెన్స్‌లేమీ రాలేదు. మరి ఎలా తెలిసిందంటే, అక్కడే ట్విస్ట్ ఒకటి జరిగింది. ఈ మొత్తంలో ఒక చిన్న పొరపాటు ఎవరు చేశారంటే, ఈ ప్రణీత్ రావు అనే అతను చేశాడు. ఇతను ఏం చేశాడు అంటే, మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫోన్స్‌లో ఉన్న డేటా డిలీట్ చేశారు. కానీ ఈ ప్రణీత్ రావు 2023 మార్చి నుండి 2023 జూన్ మధ్యలో అతని ఫోన్‌లో ఉన్న డేటాని డిలీట్ చేయడం మర్చిపోయాడు. ఆ డేటానే మెయిన్ అయింది ఇప్పుడు. ఈ సిట్ అధికారులకి అదే మెయిన్ డేటా అయింది. అందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్‌లు అంటే బీజేపీకి సంబంధించిన పర్సన్స్, సిద్దిపేటకు సంబంధించిన పర్సన్స్ ఆడియో కాల్స్ అనేటివి బయటపడ్డాయి. సో, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫర్దర్‌గా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో, ఇది అంటే వీళ్ళు దొరికిన విధానం. తర్వాత వాళ్ళని అడిగితే ప్రణీత్ రావు ఏమన్నాడంటే, నేను ప్రభాకర్ రావు చెప్పడం వల్లే చేశా అన్నాడు. ప్రభాకర్ రావు ఏమన్నాడంటే, నా పై అధికారులు చెప్పడం వల్ల చేశా అంటాడు. అంటే ఈ పై అధికారులు అంటే ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళు ఎవరెవరు? అలాగే రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా, రాజకీయ నాయకుల హెల్ప్ లేకుండా అసలు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి పర్సనల్‌గా ఏముంటుంది? సో, ఇది మేజర్ క్వెషన్. అంటే డెఫినెట్‌లీ అందులో ఇన్వాల్వ్ అయిన హై లెవెల్‌లో ఉన్న అధికారులెవరు? అంటే ఏ రాజకీయ నాయకులు చెప్తే ఇదంతా బయటకొచ్చిందనేది ఆ విషయం రాబట్టడం కోసమే ఇప్పుడు ఈ సిట్ అధికారులు ట్రై చేస్తున్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు థర్డ్ పార్ట్ విషయానికి వస్తే, అసలు ఈ బాధితులనే వాళ్ళెవరు? సో, ఎంతమందున్నారంటే ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం అయితే 600 మంది కంటే ఎక్కువ మంది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఇప్పటివరకు వీళ్ళు కనిపెట్టారు. సో, వాళ్ళెవరెవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటనేది కూడా వాళ్ళ పేర్లతో సహా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఈవెన్ ఆ టైంలో ఇప్పుడు ప్రెజెంట్ మంత్రిగా ఉన్న ఒక మంత్రికి సంబంధించిన 40 మంది వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళ మీద నిఘా పెట్టారని, అలాగే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు ఎవరెవరున్నారో వాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ చేశారని, ఓకే. అలాగే బీజేపీకి సంబంధించిన పర్సన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని, ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కాల్ డేటా కూడా వీళ్ళు పర్సనల్‌గా తెప్పించుకొని విన్నారని. సో, ఇవన్నీ బయటకొస్తున్నాయి. దాంతో పాటు రీసెంట్‌గా అందరిని పిలిచి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. అందులో ప్రెజెంట్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ గారు కూడా వాంగ్మూలం ఇచ్చారు. అంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. సో, దీని వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే 2018 ఎలక్షన్స్‌లో మేము ఓడిపోయాము. సో, వీళ్ళు మెయిన్ రీజన్ దీనికి అంతటికి కారణం కేటీఆర్ గారే అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరుగుతుంది. అలాగే కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఆధారాలు లేకుండా నా మీద వీళ్ళు అలిగేషన్స్ చేస్తున్నారు. సో, అని చెప్పేసి ఈయన లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో, రాబోయే రోజుల్లో ఎలాంటి విషయాలు తెలుస్తాయి, దాని కోర్ట్ ఫైనల్లీ ఎలాంటి డెసిషన్ ఇస్తుందనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎవిడెన్స్‌లు తెలియడం పెద్ద కష్టం కాదు. నిజంగా ఫ్రాడ్ జరిగితే దాన్ని బయటకు తీయడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు వీళ్ళు ఏ కారణాలు చెప్పైతే
మావోయిస్టులకు సహకరిస్తున్నారని చెప్పేసి వీళ్ళు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు గాని, ఉన్నతాధికారులకు పెట్టిన రిక్వెస్ట్‌లు ఏమున్నాయి, ఆ రిక్వెస్ట్‌లో వీళ్ళు మావోయిస్ట్ కార్యకలాపాలని పెడితే ఖచ్చితంగా వాళ్ళు ప్రింటెడ్‌గా రిక్వెస్ట్‌లు గాని, లేకపోతే పర్మిషన్ కోసం డిజిటల్‌గా గాని రిక్వెస్ట్‌లు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఆ రిక్వెస్ట్‌లు ముందు పెట్టుకున్నా కూడా రీజన్ ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో, కాకపోతే ఎంతవరకు ఎంతమందికి శిక్ష పడుతుంది తప్పు చేసిన వాళ్ళకి? అంటే ఓన్లీ అధికారుల లెవెల్ వాళ్ళకే జరుగుతుందా? శిక్ష పడుతుందా? లేకపోతే రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా పడుతుందా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. సో, ఇది ఈ కేస్‌కి సంబంధించి. దీనికంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలిసినా కూడా ప్లీజ్ కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ చెప్పండి. డెఫినైట్‌లీ నేను ఇంకా ఫర్దర్‌గా దీని గురించి డీప్‌గా అంటే స్టడీ చేయాలనుకుంటున్నాను ఈ కేస్ గురించి. అదే రాబోయే రోజుల్లో ఈ కేస్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. అలాగే ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఈ ఫార్ములా కేస్ సంబంధించి టాపిక్ ఒకటి ఉంది. అలాగే బనకచెర్లకు సంబంధించిన టాపిక్ ఒకటి ఉంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో అవి 2 చేద్దాం. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.